లక్ష్మి లక్ష్మి, ఏంటమ్మా ఇది? దయచేసి నన్ను ఆపకండి, నేను వెళ్తాను. వెళ్తానంటుంది కదా, వెళ్ళనివ్వండి. లక్ష్మి, లక్ష్మి లక్ష్మి, లక్ష్మి లక్ష్మి, లక్ష్మి ఏమైందమ్మా? లక్ష్మి ఏమైందమ్మా? లక్ష్మి ఏమైంది? లక్ష్మి, అయ్యో లక్ష్మి, ఏమైందమ్మా? నాకెందుకో చాలా కంగారుగా ఉంది. ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను. కాస్తైనా ఊరట లభిస్తుందేమో. అలాగే అమ్మా. నీ కొడుకును అదుపులో పెట్టవా? వాడేం చేశాడు వదినా? అమ్మా, అత్తేని కుడతావేంటి? తన కళ్ళ ముందే విహారీ ఆ లక్ష్మిని సొంత పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్తుంటే వాణ్ణి ఆపాల్సింది పోయి ఏం చేస్తున్నావు నువ్వు? లక్ష్మి స్పృహ తప్పి పడిపోయేసరికి విహారీ లక్ష్మిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. అంతే కదా వదినా? డాక్టర్ గారు, ఎలా ఉంది నా చెల్లికి? బాగానే ఉంది. విహారీ గారు ఎక్కడా? కిందున్నారండి, పదండి వెళ్దాం. అమ్మా, ఏమైందమ్మా? ఏమైతే నీకెందుకురా? ఇప్పుడు జరిగే ప్రతిదానికి నువ్వే కారణం. లక్ష్మి మాటలు పట్టానికి, నేను అవమాన పట్టానికి కారణం నువ్వే. లక్ష్మమ్మ, ఇప్పుడు ఎలా ఉందమ్మా? డాక్టర్ గారు, లక్ష్మికి ఎలా ఉంది? ఆమె చాలా నీరసంగా ఉన్నారు. చాలా స్ట్రెస్ లో కూడా ఉన్నారు.
ఆవిడికి బలమైన ఆహారం పెట్టండి. ఆమె స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. అంతే కదా? అంతే మేడం. ఆమె పరిస్థితి చూస్తే మొగుడు లేకుండా ప్రెగ్నెంట్ అయిందని బాధ పెట్టేలా ఉన్నారు. వీళ్ళకి నిజం చెప్పకపోవడమే చాలా మంచిది. మేడం, తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి. హెల్దీగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అలాగే డాక్టర్ గారు. సరే అండి, నేను వెళ్ళొస్తాను. విహారీ, డాక్టర్ గారిని డ్రాప్ చేసిరా. పర్లేదు మేడం, నేను వెళ్తాను. లక్ష్మి, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు. ఎందుకు బయటకు వచ్చావు? లక్ష్మి, లక్ష్మి, అమ్మా, ఆ లక్ష్మికి ఈరోజు కళ్ళు తిరిగాయి, మొన్న వాంతులయ్యాయి. నాకెందుకు ఆ సరోగస్ ఏమైనా సక్సెస్ అయిందా అని అనుమానంగా ఉంది. పద.